మహిళా సాధికారత దిశగా ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైన ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. కూడా తెలిసినటువంటి విషయమే. అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో మహిళలందరూ కూడా ఈ బిల్లు కోసం ఎదురు చూసినటువంటి సందర్భం. అలాగే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది మహిళలు ఈ రిజర్వేషన్ కోసం ఎదురు చూడడం జరిగింది. ఈరోజు ఈ బిల్లు ద్వారాగా ప్రతి అసెంబ్లీలోనూ లోక్సభలోనూ చట్టసభల్లో 33% సీట్లు మహిళలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పరిస్థితి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఈ దేశంలో జనాభాలో 50% మహిళలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మిక శక్తిలో 40% మహిళలు ఉన్నారు. అలాగే ఐటీ రంగంలో 34% మహిళలు ఉన్నారు. అలాగే విద్యా రంగంలోని, ఉద్యోగ రంగంలోని, వ్యాపార రంగంలోని అన్ని రంగాల్లో కూడా మహిళలు వాళ్ళ సత్తాని సమర్థతను చాటుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ చట్టసభల్లో 14% దాటి మహిళలకి అవకాశం రానటువంటి పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాం. రావాలంటే ఖచ్చితంగా చారిత్రకమైనటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ బిల్లు ఈరోజు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అవ్వడం నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ బిల్లు రావడం వల్ల మహిళలు పిల్లలకి పాలిచ్చే తల్లులుగానే కాదు, పాలించే సత్తా ఉన్న మహిళలం కూడా అని చెప్పి నిరూపించుకునేటువంటి అవకాశం ఈ బిల్లు ద్వారాగా ఖచ్చితంగా మహిళలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ బిల్లు ద్వారాగా చట్టసభల్లో కానీ చర్చల్లో కానీ మహిళా సమస్యల మీద, మహిళా హక్కుల మీద, మహిళా సాధికారత మీద చట్టసభల్లో చర్చల్లో పాల్గొని సలహాలు సూచనలు పంచుకునేటువంటి అవకాశం దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ బిల్లు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ముందు కూడా, అన్ని పార్టీల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారే మొదట స్వాగతించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే మహిళా రిజర్వేషన్ కోసం రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాల్లో కానీ పాలసీల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత మహిళలకే ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే రాజకీయాల్లో మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే రాజకీయాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు అనడానికి నేనే ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అనంటే జగనన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఒక మహిళనైనటువంటి నాకు అవకాశం ఇచ్చారు. ఒక చరిత్ర. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విడిపోక ముందు కానీ విడిపోయిన తర్వాత కానీ ఈ రాష్ట్రంలో ఒక మహిళకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని చాలా గర్వంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా దళిత మహిళకు హోంమంత్రి పదవి, 2 దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 2 బీసీ మహిళలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఒక ఓసీ మహిళకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కౌన్సిల్లో ఎక్కువ మంది మహిళలకి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఒక కౌన్సిల్కి డిప్యూటీ చైర్మన్గా మహిళకి, అది కూడా ముస్లిం మహిళకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చారు అని అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినటువంటి నిర్ణయం అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ పదవుల్లో
50% రిజర్వేషన్ 50% అవకాశాలు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ చేసి చట్టాలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు మహిళా సాధికారత కోసం జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు కానీ, అలాగే 21 లక్షల మంది అక్క చెల్లెలకి పక్కా ఇల్లులు నిర్మించడానికి శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం కానీ, దిశ చట్టాన్ని అమలుపరిచి అందులోనే ఉన్నటువంటి అంశాలని దిశ పోలీస్ స్టేషన్ కానీ, దిశ యాప్ కానీ, దిశ పెట్రోలింగ్ వెహికల్స్ కానీ, అదేవిధంగా మహిళలకి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇవన్నీ కూడా పెట్టి మహిళలకి రక్షణ కల్పించినటువంటి, మహిళల రక్షణ కోసం అడుగులేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ బిల్లు ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికంటే ముందే, అన్ని పార్టీల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలకడం, స్వాగతించడం మీరు అందరూ చూశారు. జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏం జరిగిందో మీకు మచ్చుకు చెప్పడం జరిగింది. అటువంటి జగనన్న పాలన కూడా ఈరోజు ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, ఈ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శించేటువంటి పరిస్థితి. ఇంత చారిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా రాజకీయాలు చేస్తూ జగనన్న గురించి, జగనన్న ప్రభుత్వం గురించి ఈరోజు పార్లమెంటులో చాలా దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఇదే కూటమిలో ఉన్నటువంటి పెద్దలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు కూడా ఈరోజు మేము డేటాతో కలిపి చెప్తాం జగనన్న ప్రభుత్వంలో ఏమేమి చేశాం. జగనన్న ప్రభుత్వంలో ఈరోజు చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కోసం ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ జగనన్న ప్రభుత్వంలో రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి చట్టం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే అందులో 7 జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే 54%. ఈ రాష్ట్రంలో జడ్పీ వైస్ చైర్మన్లు సుమారుగా 26 మంది ఉంటే అందులో 15 మందికి, అంటే 58% మహిళలకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో 24 మంది డిప్యూటీ మేయర్లు, మొత్తం కలిసి 36 మంది ఉంటే 36 మందిలో 18 మందికి అవకాశం కల్పించారు, అంటే 50% అవకాశం కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు ఉన్నాయి. 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 45 మున్సిపాలిటీలకి మహిళల్ని చైర్మన్గా నియమించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 64% మంది మహిళలకి చైర్పర్సన్లుగా నియమించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో సర్పంచుల్ని 57% మంది మహిళలే, ఎంపీటీసీలు 54% మంది మహిళలే, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు 53% మంది మహిళలే. అలాగే జగనన్న ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమిస్తే అందులో 53% మహిళా వాలంటీర్లే ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 1,34,000 సచివాలయ ఉద్యోగాలు తీస్తే 51% మంది ఆడపిల్లలకే సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు నామినేటెడ్ పదవులు కానీ, నామినేషన్ పద్ధతిలో వచ్చేటువంటి కాంట్రాక్టర్ వర్కుల్లో కానీ 50% రిజర్వేషన్ మహిళలకి కలిగేలాగా చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే రాజకీయ నియామక పదవుల్లో 1356 రాజకీయ నియామక పదవుల్లో 658 పదవులు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే 51%. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు
50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే 1356 రాజకీయ నియామకాల్లో ఏఎంసీ చైర్మన్ తీసుకోండి. ఏఎంసీ చైర్మన్ అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారుగా